ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిల్ జల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. సూక్షితుల కలశం అష్టాదశ సూక్తులు దినం 8వ రోజు ప్రవచనం ప్రారంభం. ఓం సరస్వత్యై నమః. యథాకరచందన వారవాహి భారస్య వేత్తానతు చందనస్య ఏవం హి శాస్త్రాణి బహున్యధీత్యా అర్ధేషు మూఢా కరవద్వహంతి. గంధపుంగచ్చలను మోయుగార్థపమ్ము వాని పరిమళ మెరుగదు బరువు తప్ప. చదువులెన్ని చదివినను సార మెరుగకున్నా చదువు బరువులెత్తు కూలిగాదే. గంధపు చెక్కలను మోసే గాడిదకు ఆ చెక్కల బరువు తప్ప వాటి సుగంధం తెలియదు కదా. అట్లాగే ఎన్ని చదువులు చదివినా చదువుల సారం తెలుసుకోలేని వాడు చదువుల బరువు పోయటమే తప్ప జ్ఞానిగా లేడు. మృగై సంగముపవ్రజంతి గావశ్చ గోభిస్తురగాస్తురంగై మూర్ఖశ్చ మూర్ఖః సుధయ సుధీభిః సమానశీలావ్యసనేషు సఖ్యం. జింక ఆవు గుర్రములను చెలిమి చేయు వాని జాతి జీవులతోడ పండితుళ్ళు మూర్ఖుడును కూడా ఇతరుల పొందు నొల్లరనగా గుణములొక్కట చేతుననుట నిజము. జింక ఆవు గుర్రము మొదలైన జీవులన్నీ వాటి వాటి జాతికి చెందిన జీవులతోనే తెలివి చేస్తాయి. అట్లాగే మూర్ఖులు మూర్ఖులతోనూ పండితులు పండితులతోనూ కలుస్తారు, ఇతరులతో కలియరు కదా. అంటే స్వభావాలను బట్టి జీవులన్నీ ఒక్కొక్క గుంపుగా చేరుతాయన్నది నిజమే కదా. సంగ్రహైక పరప్రాయః సముద్రోపరి రసాతలే దాతారో జలనం పశ్య గర్జనంతః భువనోపరి. నదుల నీరు గూర్చు విదలించు అదపబుట్టు నేల దిగువ చేరు నీటి రాశి అంత ఎత్తుకేగు అంబుదముల దూడు వానగురియజేయు వసుధ మీద. నదుల నీటినంతా తనలో కలుపుకుంటుంది సముద్రం. ఒక్క బొట్టు కూడా ఎవరికి ఉపయోగపడదు. మేఘాలు ఎంత ఎత్తుకు వెళ్ళినా చినుకు రూపంలో మానవాళి దగ్గరికే చేరుకుంటాయి. దీన్ని బట్టి పిల్లికి మిత్తం పెట్టని వారు పాతాళానికి చేరుతారని, తనకున్నది దానం చేసేవాడు ఉన్నతిని పొందుతాడన్న భావం తెలియవస్తుంది. ధర్మం యో బాధతే ధర్మో సధర్మః కుధర్మకః అవిరోధాత్తు యో ధర్మః సధర్మః సత్యవిక్రమః. ఒరుల ధర్మమునాటంకబరుచుడల్ల ధర్మమేగాదు సద్ధర్మ మర్మమిదియే. ఒరుల ధర్మమునాటంకబరట నట్టి ధర్మముత్తమ ధర్మము మర్మమిదియే. ఇతరుల పనులను చెలగట్టడం ఎవరైనా చేయగల పని, కానీ అలా ఎప్పటికీ చేయకూడదు. ఇతరులను బాధించని పని ఏదైనా అది గొప్పది. ఈ ధర్మాన్ని ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. ఇతరుల విధి ధర్మాలకు అడ్డం పోకూడదని, నీ విధి ధర్మాలు వేరొకరికి బాధకం కాకూడదని తాత్పర్యం.
శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః వక్తా దశసహస్రేషు దాతా భవతి వానవా. 100 మందిలోనొక్కడే సూర్యుడవును, 1000 మందిలో ఒక్కడే వేత్తయుండు. 10,000లో ఒక్కడే వక్తయగును, ధరణియంత వెదకవలె దాత కొరకు. 100 మందిలో ఒకడే సూర్యుడవుతాడు, 1000 మందిలో అన్నీ తెలిసిన వాడు ఒకడే కనిపిస్తాడు, 10,000 మందిలో ఎవడో ఒకటే గొప్ప ఉపన్యాసకుడు ఉంటాడు. కానీ దాత కోసం మాత్రం ఎక్కడ దొరుకుతాడా అని లోకమంతా గాలించాలి. సాక్షరా విపరీతశ్చే ద్రాష్టస్సాహ ఏవ కేవలం, సరసో విపరీతశ్చే సరసత్వం నముంచతి. సాక్షరా పదమును త్రిప్పి చదివినంత రాక్షసాయగునద్దము రచ్చకెక్కు. సరస పదమిటులైనను సరసమగుచూ మారదర్థమే మాత్రము మనసు మెచ్చు. సాక్షర అన్న పదాన్ని తిరగవేసి రాస్తే రూపం మారుతుంది, పదం మారుతుంది, అర్థము మారుతుంది. సరస అన్న పదాన్ని ఎటు మార్చినా రూపం మారదు, పదం మారదు, అర్థము మారదు, పైగా మనసుకు ఆనందం కలిగిస్తుంది. సరసుడంటే నీ తెలిసిన సత్పురుషుడు, అంతే చదువుకున్న మూర్ఖుడు ఎగిరెగిరి పడతాడని, సత్పురుషుడు నిండుకుండలా తొడగడని దీనిలో మర్మం. దర్శనే స్పర్శనే వాపి శ్రవణే భాషణేపి వా యత్ర ద్రవత్యంతరంగం సస్నేహ ఇతి కథ్యతే. ఒకరిగనినను తాకిన, ఒకరి పలుకు వినిన, మాటలాడుతున్న విస్మయముగా మనసు పులకించి కరిగితా మనను ముంచు, అది స్నేహబంధం అని అందురిలను. ఇతరులను చూచినప్పుడు, తాకినప్పుడు మనలో కదలిక కలిగితే, వారి మాటలు విన్నా, వారితో మాట్లాడినా మనసు పరవశించిపోతే దానినే స్నేహమని, స్నేహబంధమని అంటారు. నమల్తి ఫలినో వృక్ష నమల్తి గుణినో జనా శుష్కకాండశ్చ మూర్ఖశ్చ నమంతి కథాచన. పండ్ల చుట్టూ వినయముగ వంగియుండు, గుణము కలవారు నమ్రులై కుదురుకుంద్రు. ఎండు కట్టయు మూర్ఖుండు ఎప్పుడైనా వంగుటన్నది కరమెందు వసుదయందు. పండ్ల చెట్లు ఎప్పుడో వినయంగా వంగి ఉంటుంది, పండ్ల బరువుతో కొమ్మలు వంగి ఉంటాయి. గుణవంతులు ఎప్పుడు ఎంతో నకువగా ఉంటారు. ఎండుకట్టే వంగనే వంగదు, ఒకవేళ బలవంతంగా ఉపయోగించి ప్రయత్నిస్తే 2 ముక్కలవుతుంది. మరి మూర్ఖుడికి వంగుటలోని అంతరార్థం తెలియదు. వాడు అణకువకు ఆమడ దూరంలో ఉంటాడు. వికృతిం నైవ గచ్చంతి సంగదోషేణ సాధవః, అవేష్టితం మహాసర్పై చందనం న విషాయతే. చెడ్డమనుజులు గూడిన చేటుగనరు, సాధు పుంగవులెట్లనైన చక్కనుంద్రు. గంధపుం తరువును సర్పగములు ఏరిన నది మారునే విషవృక్షమౌచుకుడమీ. సాధు పుంగవుల పైన పరిసరాల ప్రభావం ఏమాత్రం ఉండదు. దుర్జనులు తమ చుట్టూ ఉన్నా కూడా వారిలో ఎటువంటి మార్పు రాదు. పాములు గంధపు చెట్టును చుట్టుకొని ఉంటాయి, అంత మాత్రాన అది విషవృక్షమైపోదు కదా. రత్నై మహాబ్దే తుతుషున్న దేవాః నభేజిరే భీమ విషేణ భీతిం.
సుధాం వినాన ప్రయయుర్విరామం న నిశ్చితార్థాతిరమంతి ధీరో రత్నై మహాబ్దేతు తుషుర్ణదేవా మభేదిరే భీమ విషేణ భీతిం సుధాం వినాన ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరో తోయధి మణుల సురలు సంతోషపడిరే ఆలహలమును గంచి భయమ్ము గనిరే అమృతముదయించు వరకు ప్రయాస విడిరే కోరుకొన్నది సాధించు ధీరమతులు. పాల సముద్రాన్ని వధించినప్పుడు రత్నాలు దొరికాయి కదా, చాలునని ఊరుకోలేదు. కాలకూటం వెలువడినా తమని కాపాడుకున్నారే గాని భయపడి పని మానేయలేదు. అమృతం కొరకే, అమృతం దొరికేదాకా దేవదానవులు వెనుకడుగు వేయలేదు. కోరుకున్న దాన్ని సాధించుకోవడం ధీరమతుల లక్షణం. తోయది మణుల సురలు సంతోషపడిరే ఆలగలమును గణచి భయమ్ము గనిరే అమృతముదయించు వరకు ప్రయాస విడిరే కోరుకొల్లది సాధించు ధీరమతులు. ఘటం బింధ్యాత్ పటం చింధ్యాత్ కుర్యాద్రాసభరోహణం ఏన కేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్. బ్రద్దలిడి కుండలు తమ వస్త్రాలు చించి గాడిదల నెక్కి అయినను కలలు గన్న ఘనత సాధింపనెంతురీ మనుజులన్న మార్గమిది అని లేనిది మనిషి తీరు. తమకు గొప్పదనం వస్తుంటే ఉండలు బద్దలు కొడతారు, తమ దుస్తుల్ని దింపుకుంటారు. చివరకు గాడిదనెక్కవన్నా ఎక్కుతారు. లోకంలో మనుల స్వభావం ఇట్లా ఉంటుంది. ఏ మార్గాన పేరు వచ్చినా పర్వాలేదు, తమకు పేరు రావాలి అంతే. తృణాని నోన్మూలయతి ప్రభంజనో సముచ్ఛ్రితానేవ తరూన్ ప్రభాదతే స్వభావయేవోన్నత చేతసామయం మహాన్ మహాచ్ఛే మహచ్ఛేవ కరోతి విక్రమం. గొప్ప గొప్ప చెట్లను కూల్చి గొడవ పెట్టు గరికనేమి చేయదు పెనుగాలి దూడ. దొడ్డ మనసు గల బలియులడ్డుకొనరు బలము లేని బడుగులను ప్రాకటమిది. పెనుగాలి తాకిడికి పెద్ద పెద్ద చెట్లు ఊలిపోతాయి, కానీ అంత గాలిలోనూ గరిక చెక్కు చెదరు. అట్లాగే గొప్ప బుద్ధి గల బలవంతులు బలహీనులు జోలికి రారు. ఇది ప్రసిద్ధమైన విషయమే. ప్రథమేనార్జిత విద్య ద్వితీయేనార్జితం ధనం తృతీయేనార్జితం పుణ్యం చతుర్థే కిం కరిష్యతి. ప్రథమ దశయందు విద్యల వర్గవలయు, రెండవ దశ ధనమ్మునార్జించవలయు, మూడవ దశనార్జితమది పుణ్యమగును, చివర నాల్గవ దశయందు చేయుదేమి. మన పూర్వుల పద్ధతిలో మానవ జీవితం 4 దశల్లో సాగుతుంది. మొదటిదైన బ్రహ్మచర్య దశలో విద్య, రెండవదైన గృహస్థాశ్రమంలో కుటుంబాన్ని పోషించుకునే ధనం, మూడవదైన వానప్రస్థంలో పుణ్యం సంపాదించుకోవాలి. ఈ 3 పనులు చేయకుండా చివరిదైన సన్యాశ్రమంలో మోక్షం ఎట్లా ప్రాప్తిస్తుంది? ప్రదోషే దీపకశ్చంద్రః ప్రభాతే దీపకో రవిః త్రైలోక్యే దీపకో ధర్మః సుపుత్రః కులదీపకః.
దినము వేళను సూర్యుడే దీపమగును, దినము గడిచిన చంద్రుడే దీపమగును, మూడు లోకాలకును ధర్మమొకటే దివ్వే, కులమునకు సుపుత్రుడొకటే గొప్ప దివ్వే. పగటి వేళ సూర్యుడు దీపమై లోకానికి వెలుగును పొందుతాడు, రాత్రి వేళ చంద్రుడు వెలుగు నింపుతాడు. మరి ముల్లోకాలను వెలిగించేది ధర్మం ఒక్కటే. అట్లాగే అటు 7 తరాలను ఇటు 7 తరాలను ఉద్ధరించే సుపుత్రుడే వంశదీపకుడు. అనారంభో హి కార్యాణం ప్రథమం బుద్ధిలక్షణం, ప్రారబ్ధశాంతగమనం ద్వితీయం బుద్ధిలక్షణం. కాని పని జోలికేగడు కర్మశీలి, పూనుకొన్నది సాధించు బుద్ధిశాలి. బుద్ధిమంతుల లక్షణములివి రెండు, వరములివియున్న వారిదే వరుస జయము. పనిమంతుడు చేతగాని పని జోలికి పోడు, చేపట్టిన పనిని సాధించే వరకు నిద్రపోడు. ఈ 2 లక్షణాలు బుద్ధిమంతులకు చెందినవే. ఇవి వరాల వంటివి. ఈ వరాలున్న వారికి విజయ పరంపర తప్పకుండా వరిస్తుంది. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే, ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి. నరుల పలుకుల నగ్ధమ్ము నరచి వచ్చి పరుగులిడుచునుట పచ్చినిదము, ఋషుల పలుకుల తోడను రీతిగాను అర్థములవి పరుగు వెట్టు నరుట నిజము. సామాన్యులకు పలుకులన్నీ వాటికి ఉన్న అర్థాన్ని బట్టే వెలువడతాయి, కానీ ఋషుల మాటల వెంటబడి అర్థాలు పరుగు పెడతాయి. అంటే ఋషుల మాటలలోని మర్మాన్ని తెలుసుకోవడం చాలా కష్టమన్న విషయం స్థిరపడిన సత్యం. అంతేకాదు ఋషుల పలుకులలోని అర్థం స్థిరంగా నిలిచి ఉండే సత్యం. పరోపదేశ వేలాయాం శిష్టా సర్వే భవంతి వై, విస్మరింతీహ శిష్టత్వం స్వకార్యే సముపస్థితే. తెలివితేటలు గలవారు తేటపరతూ, ఇతరుల కిడుములను బాయు ఇతవులెన్నో, తమనెయవి చుట్టుముట్టిన తరుళమనుదు. తీక్ష్ణమైన వారి తెలివి తెల్లవారు, తమ బుద్ధి విశేషంతో ఎదుటి వారి కష్టాలు తొలగిపోయే ఉపాయాలను సూచిస్తూ ఉంటారు కొందరు పెద్దలు. కానీ తామే స్వయంగా వాటికి గురి అయినప్పుడు మాత్రం వారి బుద్ధి పని చేయకపోవడం అందరికీ తెలిసిన విషయమే కదా. నిర్విషేణాపి సర్పేణ కర్తవ్యామఘటిపణా, విషమస్తు నచాప్యస్తు హఠాటోపో భయంకరః. పడగ విప్పిన పామెంతో భయము గొలుపు, విషములేనిదైన పడగ విప్పవలెను. చిలువకొక బుస తోడైన చెప్పనేల, తనను తాను కాచుకొనెడి ధర్మమిది. మామూలుగా పావంటేనే భయపడతాం, అందులోనూ పడగ విప్పిన పామును చూస్తే మరీ భయంకరంగా ఉంటుంది. దానికి బుస కూడా తోడైందనుకోండి, ఇంకా చెప్పేదేముంది? పై ప్రాణాలు అయినే పోతాయి. తనను తాను కాపాడుకునే దారి ఏదో ఒకటి ఉండాలి కదా. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మోక్షితులా కలశం. అష్టాదశ సూక్తులు దినం దినం 8వ రోజు ప్రవచనం సంపూర్ణమైనది. స్వస్తి.